అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవం పేదరిక నిర్మూలనతో సహా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు సంఘీభావాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. డిసెంబర్ 20 అంతర్జాతీయ మానవ సాలిడారిటీ డేగా గుర్తించబడింది. ఇది భిన్నత్వంలో ఏకత్వాన్ని గౌరవించే ఐక్యరాజ్యసమితి ఆచార దినోత్సవం. సార్వత్రిక సంఘీభావానికి విలువనిచ్చే ఈ సంఘటనాత్మక రోజు సందర్భంగా దాని థీమ్, చరిత్ర, ప్రాముఖ్యత పరంగా దాని గురించి మరింత తెలుసుకుందాం. పేదరిక నిర్మూలనతో సహా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు సంఘీభావాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల ఆర్థిక, సామాజిక మరియు సాంస్కృతిక సంఘీభావాన్ని పెంపొందించడానికి కృషి చేస్తుంది. ఇతివృత్తం సాంస్కృతిక సమానత్వం, మానవ సామాజిక అభివృద్ధికి, సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించడం చుట్టూ కేంద్రీకృతమై ఉంది. థీమ్ ప్రతి సంవత్సరం అలాగే ఉంటుంది. ప్రతి పౌరుడు మానవ సంఘీభావం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకోవాల్సిన ప్రాథమిక ఆవరణపై IHSD రూపొందించబడింది. ఇది డిసెంబర్ 22, 2005న UN జనరల్ అసెంబ్లీ సాలిడారిటీని మానవ సంబంధాల్లో అత్యంత కీలకమైన స్తంభాల్లో ఒకటిగా ప్రకటించింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రపంచంలోని విభిన్న సంస్కృతుల్లో సమానత్వం మరియు సామాజిక న్యాయాన్ని నిర్ధారించడంలో సంఘీభావం యొక్క ప్రాముఖ్యతను ఇంటింటికి నడిపించడానికి IHSDని ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే రోజుగా డిసెంబర్ 20ని అంకితం చేయాలని UN నిర్ణయించింది. ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని నిర్మూలించేందుకు UN జనరల్ అసెంబ్లీ డిసెంబర్ 20, 2002న వరల్డ్ సాలిడారిటీ ఫండ్ను ప్రవేశపెట్టింది. ఇది ఫిబ్రవరి 2003లో UN డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యొక్క ట్రస్ట్ ఫండ్లో భాగమైంది. IHSD పేదరికం, స్థిరమైన అభివృద్ధి, మొత్తం శ్రేయస్సు పరంగా ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి కొత్త కార్యక్రమాలను రూపొందించడమై దృష్టి పెడుతుంది. అసమానతలను తొలగించడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ కట్టుబాట్లు, ఒప్పందాలను గౌరవించాలని ప్రభుత్వానికి గుర్తు చేయటంలో దీని ప్రాముఖ్యత ఉంది. ఈ ఈవెంట్ మానవ సంఘీభావం, సహనాన్ని పెంపొందించే అంశంపై చర్చలను రూపొందించడానికి ప్రయత్నిస్తుంది. ఈ అంతర్జాతీయ ఈవెంట్ యొక్క థీమ్ను పరిగణలోకి తీసుకొని IHSD కోసం లోగో చెక్కబడింది. ఇది భూమిని చుట్టుముట్టే 4 మానవులను వారి చేతులు చాచింది. ఆయుధాల వివిధ రంగులు భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. పేదరికం, ఆకలి, వ్యాధికి వ్యతిరేకంగా పోరాటానికి ప్రజలు కలిసి పనిచేయాలని అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవం గుర్తు చేస్తుంది. పేదరికాన్ని ఎదుర్కోవటానికి సంఘీభావ సంస్కృతిని ప్రోత్సహించటం, పంచుకునే స్ఫూర్తి ముఖ్యమని ఐక్యరాజ్యసమితి సర్వసభ సమావేశం అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవాన్ని ప్రకటించింది. ఎప్పటి నుండి? డిసెంబర్ 22, 2005న UN జనరల్ అసెంబ్లీ సంఘీభావం అనేది 21వ శతాబ్దంలో ప్రజల మధ్య సంబంధాలకు లోబడి ఉండవలసిన ప్రాథమిక సార్వత్రిక విలువల్లో ఒకటిగా గుర్తించబడింది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 20ను అంతర్జాతీయ మానవ సాలిడారిటీ డేగా ప్రకటించాలని నిర్ణయించింది. 2006 నుంచి ప్రతి సంవత్సరం డిసెంబర్ 20ను అంతర్జాతీయ మానవ సాలిడారిటీ డేగా జరుపుకుంటారు. డిసెంబర్ 20నే ఎందుకు? UN జనరల్ అసెంబ్లీ 20 డిసెంబర్ 2002న ప్రపంచ సాలిడారిటీ ఫండ్ను స్థాపించింది. దీన్ని ఫిబ్రవరి 2003లో ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం యొక్క ట్రస్ట్ ఫండ్గా ఏర్పాటు చేశారు. దీని లక్ష్యం పేదరిక నిర్మూలన, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మానవ సామాజిక అభివృద్ధిని ప్రోత్సహించడం. అందువల్ల డిసెంబర్ 20ను అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవంగా UN ప్రకటించింది. ఇప్పటి వరకు అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి డిసెంబర్ 20వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. నజ్రియా నాజిమ్
ప్రముఖ భారతీయ నటి. తమిళ, మలయాళ సినిమాల్లో ఎక్కువగా సినిమాలు చేశారామె. మలయాళం టీవీ ఛానల్ ఏషియా నెట్లో వ్యాఖ్యాతగా కెరీర్ ప్రారంభించారు నజ్రియా. 2006లో పలుంకు అనే మలయాళ చిత్రంతో బాలనటిగా తొలిసారి నటించిన ఆమె మ్యాడ్ డాడ్ సినిమాతో హీరోయిన్గా మారారు. నేరం, రాజారాణి, ఓం శాంతి ఓసానా, బెంగళూరు డేస్ వంటి పలు విజయవంతమైన సినిమాల్లో కథానాయికగా నటించారు నజ్రియా. నజ్రియా నజీం 1994 డిసెంబర్ 20న త్రివేంద్రం, కేరళలో జన్మించారు. ముస్లిం మత సంబంధిత టీవీ క్విజ్ షో పుణ్యమాసతి లోదేలో వ్యాఖ్యాతగా తన కెరీర్ ప్రారంభించారు నజ్రియా. ఆ తర్వాత 2006లో మలయాళ చిత్రం పలంకుతో బాలనటిగా వెండితెర తెరంగేట్రం చేశారు. ఈ సినిమాకు బ్లెస్సీ దర్శకత్వం వహించగా మమ్ముట్టి కుమార్తె పాత్రలో నటించారు నజ్రియా. సోహెల్ సలీం అబ్దుల్ రషీద్ ఖాన్ ఒక భారతీయ నటుడు, రచయిత, చిత్ర దర్శకుడు, నిర్మాత. అతను ప్రధానంగా హిందీ సినిమాలో పనిచేస్తున్నాడు. అతను నటులు సల్మాన్ ఖాన్, అర్బాజ్ ఖాన్ యొక్క తమ్ముడు. అతనికి అల్విరా ఖాన్ అగ్నిహోత్రి అనే అక్క ఉంది. అతను తన బ్యానర్ సోహెల్ ఖాన్ ప్రొడక్షన్స్ పై సినిమాలను నిర్మిస్తాడు. ఖాన్ ముంబైలో స్క్రీన్ రైటర్ సలీం ఖాన్, అతని భార్య సుశీలా చరక్ దంపతులకు డిసెంబర్ 20, 1970న జన్మించారు. ఖాన్ తన కెరీర్ను చలనచిత్ర నిర్మాతగా, దర్శకుడిగా ప్రారంభించి 1997 యాక్షన్ థ్రిల్లర్ ఔజార్తో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఇందులో అతని సోదరుడు సల్మాన్, సంజయ్ కపూర్ నటించారు. అతను తన మునుపటి బ్యానర్ GS ఎంటర్టైన్మెంట్లో ప్యార్ కియాతో డర్నా క్యా, తక్కువ విజయవంతమైన హలో బ్రదర్లో తన సోదరులు సల్మాన్, అర్బాజ్లిద్దరికీ దర్శకత్వం వహించాడు. మిస్ట్రీ చక్రవర్తి భారతీయ చలనచిత్ర నటి. 2014లో వచ్చిన చిన్నదానా నీకోసం సినిమాతో తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. మిస్తి 1987 డిసెంబర్ 20న పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో జన్మించింది. సుభాష్ గాయ్ రూపొందించిన కాంచీ ది అన్బ్రేకబుల్ హిందీ సినిమాతో తొలిసారిగా బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. నితిన్ ఏ కరుణాకరన్ కాంబినేషన్లో వచ్చిన చిన్నదానా నీకోసం చిత్రంతో తెలుగులో తొలిసారిగా నటించింది. పృథ్వీరాజ్ సుకుమారన్, జీను అబ్రహం కాంబినేషన్లో వచ్చిన ఆడమ్ జోన్ చిత్రంతో మలయాళంలో తొలిసారిగా నటించింది. MS రాజు, సుమంత్ అశ్విన్ కాంబినేషన్లో వచ్చిన కొలంబస్ మిస్తి రెండవ తెలుగు సినిమా. మళ్ళీ బాలీవుడ్కి తిరిగి వెళ్ళిన మిస్తి ఇంద్రకుమార్ రూపొందించిన మస్తీ సిరీస్ సినిమా గ్రేట్ గ్రాండ్ మస్తీ సినిమాలో నటించింది. సంజిదా షేక్ ప్రముఖ భారతీయ టీవీ నటి, వ్యాఖ్యాత, నృత్య కళాకారిణి, మోడల్. హిందీ టీవీ రంగంలో నటి అయిన సంజీదా చాలా తక్కువ సమయంలోనే ప్రఖ్యాత నటిగా గుర్తింపు పొందింది. సంజీదా వివిధ హిందీ సీరియల్లో నటించింది. 2005లో క్యా హోగా నిమ్మూకా అనే ధారావాహికల్లో ప్రధాన పాత్ర నిమ్మూగా కెరీర్ ప్రారంభించింది సంజీదా. ఆ తర్వాత 2007లో స్టార్ ప్లస్లో ప్రసారమైన కయామత్ సీరియల్లో వ్యాంప్ పాత్రలో చేసిందామె. అదే ఏడాది తన భర్త అమీర్ అలీతో కలిసి నచ్ బలియే 3 అనే నృత్య ప్రధానమైన షోలో పాల్గొని విజేతగా నిలిచింది సంజీదా. సంజీదా షేక్ 1984 డిసెంబర్ 20న కువైట్ సిటీ, కువైట్లో జన్మించారు. ధీరజ్ ధూపర్ హిందీ టెలివిజన్లో కనిపించే భారతీయ నటుడు, మోడల్. అతను ససురాల్ సిమర్కాలో ప్రేమ్ భరద్వాజ్ పాత్ర, కుండలి భాగ్యాలో కరణ్ లుథ్రా పాత్రలో ఉత్తమ నటుడిగా ప్రసిద్ధి చెందాడు. దీనికి అతను గోల్డ్ అవార్డ్స్, ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డులు, ఉత్తమ నటుడుగా వంటి అనేక అవార్డులను అందుకున్నాడు. ధూపర్ డిసెంబర్ 20, 1984న సుశీల్ ధూపర్కు జన్మించాడు. ధూపర్ మోడల్గా తన కెరీర్ను ప్రారంభించాడు. మారుతి సుజుకి, పార్కర్, డాబర్ హనీ, శాంసంగ్ గెలాక్సీ, వీడియోకాన్ మొబైల్ వంటి బ్రాండ్ల కోసం 100కు పైగా వాణిజ్య ప్రకటనల్లో కనిపించాడు. నటనలో ప్రవేశించడానికి ముందు ధూపర్ ఫ్యాషన్ డిజైనింగ్లో అధునాతన కోర్స్ చేశాడు. ఎయిర్లైన్ క్యాబిన్ క్రూ మెంబర్గా కూడా పనిచేశాడు.